ట్రంప్ పెట్టినటువంటి రూలు ఏంటి? అమెరికాకి ఎవరు వెళ్ళాలన్నా సరే, వాళ్ళ వీసాకి సంబంధించిన దాంట్లో సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ఫేస్‌బుక్కు, ఇన్‌స్టా ఇట్లాంటియన్నీ ఉంటాయి గదా! ఆ డీటెయిల్స్ వాళ్ళకివ్వాల్సిందే. అది ప్రైవేట్‌గా పెట్టుకోవడానికి వీల్లేదు. పబ్లిక్ పెట్టి తీరాల్సిందే. దాన్ని వాళ్ళు చెక్ చేస్తారు. దాని ఆధారంగా వాళ్ళు అమెరికాకి వ్యతిరేకమైతే వీసా రిజెక్టెడ్. నార్మల్‌గా రొటీన్‌గా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటే ప్రాబ్లమ్ లేదు. బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే ప్రాబ్లమ్ లేదు. ఏ వామపక్ష భావజాలం, ఏ తీవ్రవాదిక భావజాలం, ఏ అమెరికా వ్యతిరేక భావజాలం ఉంటే స్టూడెంట్ వీసా గాని, కమర్షియల్ వీసా గాని ఏది రాకుండా అడ్డుపడేటటువంటి పరిస్థితి ఉంది. ఇది వాస్తవంగా భారతదేశంలో తల్లిదండ్రులు చెక్ చేసుకోవాలి తమ బిడ్డలకి సంబంధించి. ఇప్పుడు జరుగుతున్నటువంటి తల్లిని మర్డర్ చేసేవాళ్ళు, లేకపోతే లవర్‌తో వెళ్ళిపోయేటటువంటోళ్ళు, లేదా భర్తని చంపించేవాళ్ళు, ఇయన్నీ గూడా ఎక్కడ ఇదివరకు మన పక్కింట్లో ఉన్నటువంటి మగవాళ్ళతో మాట్లాడడానికే మన ఇళ్లల్లో ఉన్న లేడీస్ నానా ఫీలింగ్ అయ్యేటటువంటోళ్ళు. చివరికి అన్నయ్య గారు అని మాట్లాడేటటువంటి రోజు. అట్లాంటి స్టేజ్ నుంచి ఊరు పేరు తెలియనోళ్ళతో స్నేహం చేస్తున్నారు. ఆ స్నేహాన్ని నిదానంగా ప్రేమగానో లేదంటే గనక సెక్సువల్ కాన్సెప్ట్‌తోనో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆ తర్వాతన దాన్నడ్డుపెట్టి బ్లాక్‌మెయిల్స్ అన్నా, లేకపోతే దాన్నడ్డుపెట్టి శారీరక సంబంధాలైనా. ఆ తర్వాత హత్యలు ఇలాంటివి జరుగుతున్నాయి. చివరికి ఇదేదో దేశంలో గూడా ఏదన్నా ఏఐ లాంటిదో లేకపోతే గనక ఈ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ గూడా చెక్ చేసుకుంటుంటే మిగతా వాళ్ళ గురించి బెటరేమో. ఏది ఇట్లాంటి ప్రవర్తన తేడా వస్తున్న వాళ్ళ విషయంలో.